మిత్రా కాఫీ ఎసెన్స్ B9 భైరవ B9 ఇత్తనం సూపర్గా ఉంది. నేనైతే మొలక శాతం కూడా బాగానే ఉంది. నేను 13 ప్యాకెట్లు పోసా. నారు కూడా 17,000 వచ్చింది. నారు నేను ఎకరన్నర కళ్ళాను దాన్ని. బాగానే ఉంది. దీంట్లో కొమ్మ శాతం కూడా బాగానే ఉంది. కాపు కూడా బాగానే ఉంది. కాకపోతే దీనికి నాకు పొలం కొంచెం రానాలు అయ్యేసరికి కొంచెం డౌన్గా ఉంది, కానీ మెత్తటినారు అయితే సూపర్గా ఉంది. ఇంకా కాపు అయితే మటుకు బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు కూడా కింద కాపు బాగా వచ్చేసింది. ఇదిగో కింద కాపు బాగా వచ్చేసింది. ఇత్తనం అయితే నెంబర్ 1. ఏ చెట్టు పట్టుకున్నా కానీ కాపు అయితే బ్రహ్మాండంగా ఉంది. నల్లికి కూడా బాగా ఆపిద్ది. ఇత్తనం కూడా మంచి ఇత్తనం. ఏ చెట్టు చూసుకున్నా కూడా గుత్తులు బాగానే కాసినాయి. ఏ చెట్టు అయినా చూసుకో, ప్రతి ఒక్క చెట్టు ఏదైనా చూసుకో బ్రహ్మాండంగా ఉంది. ఏ ఊరు ఉన్నది? మాది మూగచింతలపాలెం, వల్లాపల్లి మండలం, పల్నాడు జిల్లా, వినకొండ నియోజకవర్గం. ఎట్లా విత్తనం? విత్తనం బాగానే ఉంది. నల్లికి కూడా మన చేలో బొబ్బరగోలేదు. పక్క చేలో బొబ్బర వచ్చింది, మన చేలో బొబ్బరగోలేదు. నల్లి వచ్చింది, తిప్పుకుంది మనకి. కానీ నల్లి కూడా 4 టిప్పులు మందు తిప్పుకుంది ఎమ్మటే. అవతల వాళ్ళది 2 నెలల నుంచి మందు కొడుతున్నారు. వాళ్ళది ఇప్పుడు కూడా మన చేనంత లేదు, అవకాశం కూడా లేదు. కానీ రిజల్ట్ మనకే ఎక్కువ ఉంది. కానీ పక్కన వాళ్ళు మనం అడిగారు, ఏ మందు కొట్టాయిందని అడిగారు. కానీ నేను అప్పటికి మా కంపెనీ కొట్టించి చెప్పిన లిస్టు పాటిస్తున్నాను. నేను ఆ లిస్టు ప్రకారం నేను కూడా పాటిస్తే నార్మల్గానే ఉంది. మన కంపెనీ వాళ్ళు ఇచ్చిన లిస్టు ప్రకారం అయితే మందులు కూడా తక్కువ రేటు తక్కువ. అప్పటికి ఇప్పటికి బయటకు చూసుకుంటే చాలా తేడా ఉంది, డిఫరెంట్. నాకైతే బాగానే ఉంది కాపు కూడా. కాకపోతే నా చేను కొంచెం రాళ్ళ పొలం అయ్యేసరికి కొంచెం ఇలా ఉంది. కానీ మెత్తటి నేల అయితే ఇంకా బాగా కాసింది. ఇంకా నేల నా చేను పక్కన చేను.